ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా బాబాగారి దయ వలన ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాండి. ఇక బాబాగారు ఈరోజు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, నేను చెప్పే ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆలకించమ్మా. అలా ఆలకించావు అంటే నీ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. బాగుండేలా నేను చేస్తాను అంటూ బాబాగారైతే ఈరోజు అంటున్నారండి. బిడ్డ, ఇక్కడ ఉన్న పసుపు, కుంకుమ, విభూది ఈ మూడింటిలో ఏదో ఒకదాన్ని తాకమ్మా. నీ వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు? వారి గురించి నువ్వు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నావు? ఇప్పుడు వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? వారు మంచివారా కాదా? అలాగే నీ జీవితంలో అదృష్టం తెచ్చి పెట్టబోయే వ్యక్తి ఎవరు? ఎవరు నీ జీవితంలో ఉంటే లాభం? ఎవరు నీతో ఉంటే నష్టం? అనేది ఈరోజైతే నీకు వారి గురించి ప్రతి ఒక్క విషయము చెప్తానమ్మా. ఎవరి వల్ల నీ జీవితం మారబోతోంది? ఎవరి రాకతో నువ్వు కష్టాల్లో పడబోతున్నావు అనేది కూడా చెప్తాను. జాగ్రత్తగా విను తల్లి. ఎందుకంటే వీరి రాక మీదనే నీ జీవితం అనేది ఆధారపడి ఉంది బిడ్డ. కాబట్టి నా యొక్క ప్రతి మాటను జాగ్రత్తగా విను తల్లి అంటూ ఈరోజు బాబాగారైతే చెప్పబోతున్నారండి. మరి బాబాగారి మాటల వెనుకున్న అర్థమేంటో తెలుసుకునే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి. మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారో సరైనటువంటి ఫలితాలు లేక. ఇక ఎక్కడికి వెళ్ళినా అసలు సరైనటువంటి ఫలితాలే ఉండవు, వేస్ట్, అనవసరం అన్నట్టుగా మీరు వదిలేసి ఉంటారు. కానీ ఆఖరిసారిగా, చివరిసారిగా అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్ అనేది మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఎలాంటి సమస్యకైనా కూడా పర్మనెంట్ సొల్యూషన్ అన్నది ఇస్తారండి గురూజీ గారు. అది కూడా ఒక్క ఫోన్ కాల్తోనే. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. వీరి మొబైల్ నెంబర్ 9669872222. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా ఒక రకంగా వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చండి. ఎలాంటి సమస్య అయినా అయిపోనివ్వండి, ఖచ్చితంగా 100కి 1000% అయితే మీకు రిజల్ట్ పక్కా ఇస్తారు. ఒక్కసారి కాల్ చేసి చూడండి. బిడ్డ, ఈరోజు నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో వారు ఎటువంటి వారు? వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనే విషయం గురించి అయితే ఈరోజు తెలుసుకోవాలి అనుకుంటున్నావు కదా తల్లి. నువ్వు ఒక్కరి గురించి అయినా తెలుసుకోవచ్చు, లేదా ముగ్గురి గురించి అయినా తెలుసుకోవచ్చు బిడ్డ. నేనైతే నీ మనసులో ఏం సందేహాలు, అనుమానాలు, కోరికలు ఉన్నాయో వాటన్నింటికీ కూడా సమాధానం ఈరోజు చెప్తానమ్మా. ముందు పసుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో వారి కోసం ముందుగా చెప్పబోతున్నాను. పసుపు తాకి నువ్వు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నావో వారి ఆలోచనలైతే పూర్తిగా మారిపోయాయి. ముందు అయితే వారి ఆలోచనలు ఒకలా ఉండేవి, కానీ ఇప్పుడైతే వారి ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ఆ వ్యక్తి ప్రస్తుతం ఇప్పుడు మీతో మాట్లాడుకోపోయి ఉండవచ్చు. వారి కోపాన్ని మీపై చూపిస్తూ ఉన్నారు. కానీ వారి మనసులో ఇలా అయితే కోరుకుంటున్నారు తల్లి, నువ్వు వారికి నచ్చినట్లు ఉండాలి, వారు చెప్పినట్లు వినాలని, నువ్వు ప్రతిదీ కూడా నీకు నచ్చినట్లుగానే చేస్తున్నావని, నువ్వు చాలా విషయాలు వారి వద్ద నుండి దాచిపెడుతున్నావని వారు అనుకుంటూ ఉన్నారు బిడ్డ. కానీ ఇప్పుడు ఈ సమయంలో వారు అనుకుంటున్నారు, వారు నిన్ను అపార్థం చేసుకున్నానని, నువ్వు వారి దగ్గర నుంచి ప్రతిదీ దాచిపెడుతున్నావని ఇది వరకు బాధపడేవారు. కానీ ఇప్పుడు నువ్వు ఏదైతే దారిలో వెళ్తున్నావో అది సరైనదే అని, నువ్వు ఇష్టంతో ఏదైతే చేస్తున్నావో అవన్నీ కూడా వారికి సరైనవే అని ఇప్పుడు అయితే అనిపిస్తుంది. నువ్వు చాలా మంచి వ్యక్తివి అనుకుంటున్నారు. ఇలాంటి మంచి వ్యక్తిని చాలా సమయాల్లో ఒంటరిగా వదిలేశానని బాధపడుతున్నారు.
మళ్ళీ ఎలాగైనా నిన్ను కలవాలని అనుకుంటున్నారు. వారు నీతో మాట్లాడకపోయినట్లయితే తొందరగానే వారు నీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. నువ్వు వారిని చాలా ప్రేమించావని, చాలా విషయాల్లో వారికి సహాయకంగా ఉన్నావని, వారు నిన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా తలుస్తూ ఉన్నారు తల్లి. నువ్వే వారి జీవితం అని వారు అనుకుంటున్నారు. ఈ సమయంలో నువ్వు చాలా బాధగా, దుఃఖంలో ఉన్నావని వారు అనుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో నిన్ను నువ్వు ఒంటరిదాన్ని అని అనుకుంటున్నావని కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. నువ్వు ఎప్పుడూ కూడా మనసుతో ఆలోచిస్తావని అనుకుంటారు. ఇదివరకైతే వారు నీ గురించి అన్నీ తప్పుగానే ఆలోచించేవారు. కానీ ఇప్పుడు వారి ఆలోచనలు మొత్తం కూడా మారిపోయాయి. నీకోసమైతే చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. వారిలో ఎంత మార్పు వచ్చింది అనేది నువ్వు రాబోయే రోజుల్లో అయితే ఖచ్చితంగా తప్పకుండా చూస్తావు బిడ్డ. ఇక రెండవదిగా, కుంకుమను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డ కోసం నువ్వు ఎవరి గురించైతే కోరుకుంటున్నావో, ఎవరి గురించైతే ఆలోచిస్తున్నావో, ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నావో, వారు ఎలాంటి వారు, ఇప్పుడు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చెప్తాను, జాగ్రత్తగా వినమ్మా అనేసి బాబాగారైతే ఈరోజు అంటున్నారండి. బిడ్డ, వారైతే ఏమనుకుంటున్నారంటే తల్లి, నువ్వు జనాలకు సేవ చేస్తావు అని. ఎవరైతే నీకు ప్రియమైన వారో, ఇష్టమైన వారో ఉంటారో అలాంటి వాళ్లకు నువ్వు ప్రేమను ఇస్తావు అని. మీకు ప్రేమను పంచని వాళ్లకు కూడా నువ్వైతే ప్రేమనే పంచుతూ ఉంటావని, అందరికీ కూడా గౌరవాన్ని ఇస్తావు అని, దానాలు ఎక్కువగా చేస్తావు అని, పనికిరాని చోట కూడా నువ్వు ధనాన్ని ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటావు అని, నీ మనసైతే చాలా విశాలమైనది అని, ప్రతి విషయంలోనూ కూడా నువ్వు సంతోషంగా ఉంటావు, అత్యాశలకు వెళ్ళవు. అలాగే నిన్ను ఒక మంచి వ్యక్తిగా, అలాగే మనసున్న వ్యక్తిగా, అలాగే ధనవంతులుగా నిన్నైతే చూస్తూ ఉన్నారు బిడ్డ. నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటావు అని, నీకు దేనికి కూడా ఎలాంటి లోటు లేదు అని, నువ్వు ఎదుటి వాళ్లను చూసి కుళ్ళుపడవు, నీకు ఈర్ష్య అసూయలు నీ మనసులో లేవు అని, ఎవరైనా నీ మనసును బాధ పెట్టినా కూడా నువ్వు వారిని క్షమించేస్తావు అని, ప్రతి దానిపైన కూడా నమ్మకాన్ని ఉంచుతావు అని, రాబోయే కాలం ఎప్పుడు మంచిగానే ఉంటుంది, నా భవిష్యత్తు ఎప్పుడూ కూడా అద్భుతంగానే ఉంటుంది అని నువ్వైతే విశ్వాసంతో, నమ్మకంతో ఎప్పుడు ఉంటావు అని, ఏం జరిగినా అంతా మన మంచికే అని అనుకుంటావు అని, ముందుకు వెళ్తావు అని, నిన్ను ఒక రాజు లేక ఒక రాణిలాగా వారైతే చూస్తూ ఉన్నారు. నీ మనసు, ఆలోచనలు, బుద్ధి ఎప్పుడూ కూడా మంచిగానే ఆలోచిస్తాయి, మంచిగానే ఉంటాయి అని వారైతే ఈ సమయంలో అనుకుంటున్నారమ్మా. నీకు ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేవు అని వారు నిన్ను అయితే ఒక ఆత్మ బంధువుగా నీ గురించి అయితే అనుకుంటూ ఉన్నారు. ఒక మంచి స్నేహితుడిగా, మంచి స్నేహితురాలిగా అని నీ గురించి అయితే అనుకుంటూ ఉన్నారు. వారు ప్రతి ఒక్క విషయాన్ని నీతో పంచుకోవాలని నీపైన చాలా విశ్వాసంతో అయితే ఉన్నారు. నువ్వు ఏ పని చేసినా కూడా చాలా శ్రద్ధ పెట్టి చేస్తూ ఉంటావని, ఇంట్లో పని చేస్తున్నా, బయట పని చేస్తున్నా, ఏ పనిలో అయినా నువ్వు పర్ఫెక్ట్ అని వారు అనుకుంటూ ఉన్నారు. ఇంతకు మునుపు ఎప్పుడూ కూడా నీలాంటి వ్యక్తిని ఎక్కడ చూడలేదు, ఎప్పుడూ చూడలేదు అని కూడా వారైతే అనుకుంటున్నారు. వారు ఇంకా ఇలా అనుకుంటున్నారు, చాలా కష్టపడే మనస్తత్వం నీది అని. నీ మనసు ఎలా చెబితే అలా నడుచుకుంటావు, అంతేకాని ఎవరో ఏదో చెప్పారని నీ మనసును నువ్వు అస్సలు మార్చుకోవు అని కూడా అనుకుంటున్నారు. ఒక తల్లి తన పిల్లలను ఎంత జాగ్రత్తగా అయితే చూసుకుంటుందో అంతకంటే ఇంకా జాగ్రత్తగా నువ్వు ప్రేమించే వాళ్ళని, నీ దగ్గర ఉన్న వాళ్ళని, నీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకుంటావు అని వారైతే అనుకుంటున్నారు తల్లి. ఇప్పుడు మూడవది, విభూది ఎవరైతే తాకిన నా బిడ్డ ఉన్నారో ఆ బిడ్డ ఎవరి గురించి అడగబోతోంది, ఏం అడగబోతోంది, ఎవరి కోసం కోరుకుంటోంది, ఈ విభూది తాకిన నా బిడ్డ గురించి
ఎదుటివారు ఏమనుకుంటున్నారో, ఇప్పుడు వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది చెప్తాను, జాగ్రత్తగా విను తల్లి అని చెప్పేసి బాబాగారైతే ఈరోజు అంటున్నారండి. నువ్వు చాలా ధనవంతురాలివి అని, చాలా ధనాన్ని సంపాదించావు అని, గౌరవ మర్యాదలకు నీ దగ్గర ఎటువంటి లోటు లేదు అని వారైతే అనుకుంటున్నారు తల్లి. నువ్వు ఏదో ఒక విషయం గురించి ఎదురు చూస్తున్నావని కూడా వారైతే అనుకుంటున్నారు. మంచి స్నేహితులుగా ఎవరినైనా మార్చుకోగలవు అని కూడా అనుకుంటూ ఉన్నారు. నువ్వు భగవంతుడికి చాలా ప్రియమైన దానివి అని, సాయి ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాడు అని కూడా ఎదుటి వాళ్ళైతే నీ గురించి అనుకుంటూ ఉన్నారు. నువ్వు కోరిన కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది అని, నెరవేర్చుకునేలా నువ్వే ప్రయత్నిస్తావా అని కూడా ఒక గట్టి నమ్మకమైతే నీ మీద వారికి ఉంది. వారు నిన్ను తన ఆత్మ బంధువుగా అనుకుంటూ ఉన్నారు. నీ జీవితంలో నీకు చాలా మంది శత్రువులైతే ఉన్నారు. నీకు ఎంతమంది శత్రువులు ఉన్నప్పటికీ కూడా నిన్ను నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలవు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ధైర్యంగా ముందడుగు వేస్తావు, వేసి నిలబడతావు అన్న నమ్మకమైతే నీ మీద వాళ్ళకైతే ఉందమ్మా. నువ్వు చాలా పాజిటివ్ ఎనర్జీగా ఉంటావని వారు అనుకుంటూ ఉన్నారు. గతంలో నువ్వు ఎవరినో ఇష్టపడ్డావు, కానీ నిన్ను మోసం చేసిపోయారని నువ్వు ఈ విషయం మనసులోనే తలుచుకొని బాధపడుతూ ఉంటావు అని, నువ్వు అందరికీ కూడా మంచి చేస్తూ ఉంటావు, అయితే కానీ జనాలు నీకెప్పుడూ కూడా మంచి చెయ్యటం లేదు అనే బాధ నీలో ఉండిపోయి నువ్వు కొంచెం మొండిదానిగా ఉంటావని, నీలో కొంచెం మొండితనం ఎక్కువగా ఉంటుందని వారైతే అనుకుంటున్నారు తల్లి. నీది కష్టపడే మనస్తత్వం, నువ్వు ధనవంతురాలివి, నీకు సమస్యలు ఎక్కువగా ఉంటాయి, నీ వాళ్ళే నీకు శత్రువులుగా మారిపోతున్నారు. అయినా కూడా నిన్ను నువ్వు నిలదొక్కుని ఎదుటివారిని ఎదుర్కొనే అంత గుండె ధైర్యం నీకైతే ఉంది అని వారైతే నీ గురించి అనుకుంటున్నారు బిడ్డ అంటూ ఈరోజు బాబాగారైతే ఇక్కడ పసుపు కుంకుమ విభూది తాకిన వారి గురించి, వారు కోరుకునే వ్యక్తులు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్క విషయం అయితే ఈరోజు బాబాగారు చెప్పారండి. మరి ఇందులో ఏ ఒక్కటి ఎవరికి కనెక్ట్ అయ్యిందో ఈ కామెంట్ బాక్స్లో నాకైతే చెప్పండి. బాబాగారి మాటలో ఎంతమందికి కనెక్ట్ అయ్యాయి అన్నది. మన వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే బాబాగారి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.